నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. కొన్ని విషయాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోవటము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు వేయటము, దాని మీద తీర్పులు రావటము జరిగింది. అలాగే రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, నియమించినటువంటి గవర్నర్ గారితో కానీ, రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, హోమ్ సెక్రటరీ గారితో కానీ, కేంద్ర ప్రభుత్వంతో కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో గారితో కానీ, మున్సిపల్ సెక్రటరీ గారితో కానీ సంప్రదింపులు జరపకుండానే ఏకపక్ష నిర్ణయంగా రాష్ట్రంలో ఒక విడత జరిగిపోయిన ఎన్నికల తర్వాత, ఎన్నికల మధ్యలో జరుగుతుండగా కోవిడ్ అని చెప్పి వాయిదా వేయడము, ఆ తర్వాత కేంద్రానికి లేఖ రాయడము, ప్రాణహాని ఉందనడము, అటువంటివన్నీ జరగడము. ఇదే సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నియమించడం జరిగింది. 2016లో 2021 వరకు ఆయనకి పదవీ కాలం ఉంటుంది. రాజ్యాంగంలోని 243K ప్రకారంగా ఆయన నియామకం జరిగింది. పంచాయతీరాజ్ చట్టంలోని 200 సెక్షన్ ప్రకారంగా కూడా జరిగింది. రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నామినేట్ చేయడం కూడా జరిగింది. పంచాయతీరాజ్ ఎన్నికల సవరణ చట్టం తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని, ఆ లోపభూయిష్టంగా ఉన్నటువంటి సెక్షన్లని మార్పు చేసి సంస్కరణలు తీసుకురావడంతో ఒక ఆర్డినెన్స్ జారీ చేయడము ఏప్రిల్ 10, 2020న. అందులో జీఓఎంఎస్ 617, జీఓఎంఎస్ 618, 619 ప్రకారంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి తగ్గించడము, అలాగే కొత్తగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వి కనకరాజు గారిని నియమించడము జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదే టైంలో హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో సహా మరో 12 మంది, వర్ల రామయ్య గారు, కామినేని శ్రీనివాస్ గారు, ఇలా వడ్డే శోభనాధీశ్వరరావు గారుతో సహా ఒక 13 మంది పిటిషన్లు వేయటం కూడా జరిగింది. వాదోపవాదాలు విన్న తర్వాత మే 29వ తారీఖు నాడు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పు నాకు అనుకూలంగా వచ్చిందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కాదు, మాకు అనుకూలంగా వచ్చిందని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము భావించడంతో కొంచెం సందిగ్ధం ఏర్పడటం జరిగింది. అక్కడ గ్యాప్ అనేది వచ్చింది. ఆయన నేను విధుల్లో చేరానని స్వయంగా ప్రకటించుకోవటము. అఫ్కోర్స్ మరి గవర్నర్ గారు నియమించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనప్పుడు రాష్ట్రానికి పెద్ద గవర్నర్ గారు కనుక ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి నేను విధుల్లో చేరుతున్నానని చెప్పి మాట చెప్పి రావటం అనేది మర్యాద, సాంప్రదాయంగా కూడా ఉండేది కదా. అటువంటిది కూడా చేయకుండా ఆయనే వెళ్ళిపోయి చేరటము, అందులో పనిచేసే ఒక అడ్వకేటు ప్రభాకర్ గారిని రాజీనామా చేయమంటము, ఆయన 2 రోజులు సమయం అడగటము, ఆ తర్వాత మళ్ళీ లేఖ విత్డ్రా చేసుకుని నేను విధుల్లో చేరలేదని చెప్పటము, ఇటువంటివన్నీ జరిగినాయి. హైకోర్టు తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. స్పెషల్ అప్పీల్ నెంబర్ పిటిషన్ ఫర్ స్పెషల్ లీవ్ టు అప్పీల్ సివిల్ నెంబర్ 72942020 అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇంపంజ్డ్ ఫైనల్ జడ్జ్మెంట్ అండ్ ఆర్డర్ డేటెడ్ 29/5/2020 in writ petition number 8163/2020 passed by the High Court of Andhra Pradesh at Amaravati. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇని వర్సెస్ రమేష్ కుమార్ నిమ్మగడ్డ ఐఏఎస్ వేయటం జరిగింది. అక్కడ కూడా హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అక్కడ కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాఖలు చేశారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాఖలు చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాఖలు చేశారు. అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే కాకుండా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా పిటిషన్లు దాఖలు చేసిన పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తెలుగుదేశం పార్టీ ఉన్నది, భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది. ఈ పిటిషన్ను 10వ తేదీ ఐటెం నెంబర్ 11, 16, 16/1, 16/2, 16/3, 16/4 ఆ రకంగా విచారణకు రావడం జరిగింది. సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకున్నది ఈ పిటిషన్ని. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోత్కి, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు, మహ్ఫూజ్ ఆషా నజ్కి, పోలంకి గౌతమ్, కృష్ణదేవ్, రాకేష్ ద్వివేది సీనియర్ అడ్వకేట్, అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు, పోలంకి గౌతమ్, కృష్ణదేవ్, శేఖర్ నఫాడే సీనియర్ అడ్వకేట్, ఎస్ నిరంజన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్, శ్యామ్ దివాన్ సీనియర్ అడ్వకేట్, ఎస్ నిరంజన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్, ఏకే సింఘ్వి సీనియర్ అడ్వకేట్, అభిజిత్ సేన్ గుప్తా వీళ్ళంతా పిటిషనర్స్, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వీళ్ళందరూ వాదించడానికి. అలాగే రెస్పాండెంట్స్ తరఫున సీనియర్స్ యలమంచిలి శివసంతోష్ కుమార్, నర్రా శ్రీనివాసరావు, తరుణ్ గుప్తా, ఏకే గంగూలీ సీనియర్ అడ్వకేట్, గుంటూరు ప్రమోద్ కుమార్, శిశిర్ ఫినాకి, డి మహేష్ బాబు, బి నళిని కుమార్, డి మహేష్ బాబు, హరీష్ సాల్వే సీనియర్ అడ్వకేట్, సిఎస్ వైద్యనాథన్ సీనియర్ అడ్వకేట్, కె పరమేశ్వర్ అడ్వకేట్, ఎంవి ముకుంద సీనియర్ అడ్వకేట్, బసవ్ ప్రభు ఎస్ పాటిల్ సీనియర్ అడ్వకేట్, పర్ణం ప్రభాకర్ అడ్వకేట్, శశావత్ గోయల్ అడ్వకేట్, వెంకటేశ్వరరావు అనుమోలు అడ్వకేట్, జంజాల రవిశంకర్ అడ్వకేట్, దీపక్ కుమార్ సింగ్ అడ్వకేట్, పిఎస్ నరసింహ సీనియర్ అడ్వకేట్, ఎన్ అశ్విని కుమార్ అడ్వకేట్, విష్ణుశంకర్ జైన్ అడ్వకేట్, ఎంవి ముకుంద అడ్వకేట్ వీళ్ళందరూ రెస్పాండెంట్స్ తరఫున, అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పర్సనల్ తరఫున, వడ్డే శోభనాథీశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, కామినేని శ్రీనివాస్ గారు, వర్ల రామయ్య గారు వీళ్ళందరి తరఫున ఈ అడ్వకేట్లు చేశారు. లాక్డౌన్లో ఇరుక్కుపోయిన, అమెరికాలో చిక్కుకుపోయినటువంటి హరీష్ సాల్వే గారు అమెరికా నుంచి వాదనలు కూడా వినిపించడం మొదలెట్టారు. ఆయన కూడా వాదనలు పంచుకున్నారు. ఇందులో ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, పచ్చ పార్టీ అధినాయకుడితో సహా పచ్చ పార్టీ నాయకులు వేసేటటువంటి ఎంగిల మెతుకులకు ఆశపడే పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి పత్రికలు సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంకా రాలేదు, 12 గంటలకి వాదనలు వినిపిస్తామన్నారు. 9:45కే కొన్ని వెబ్సైట్లలో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, ఇవేం ఆర్డినెన్సులు అనేటువంటివి సుప్రీంకోర్టు తెరవడమే 10:30కి తెరుస్తారు.
అయినా సరే 9:45కి వెబ్సైట్లలో పెట్టేయటం మొదలెట్టేశారు. వార్తలు వండి వారుస్తున్నారు ఈ పచ్చ బానిస మీడియా. మరి అటువంటి మీడియా మీద సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అవమానపరిచారని చెప్పి చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను సుప్రీంకోర్టుని. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇట్లా వడ్డించిన కథనాలని ప్రసారం చేసినటువంటి వాళ్ళని, వెబ్సైట్లని, పత్రికల మీద కూడా సుప్రీంకోర్టులో ఇట్లా వడ్డించారు వార్తలు అని చెప్పి చర్యలు తీసుకోవాల్సిందని అనుబంధ పిటిషన్ ఒకటి వేయాల్సిందిగా కోరుతున్నాను. పన్నెండు గంటలకు వాదనలు మొదలుపెట్టినటువంటి ముకుల్ రోహత్గి గారు, రాకేష్ ద్వివేది గారు ఆర్గ్యుమెంట్స్ను స్టార్ట్ చేశారు. అపాయింట్మెంట్ టు ది ఆఫీస్ ఆఫ్ ది ఎస్సీసీ ఈజ్ హెల్డ్ ఇన్ ది డిస్క్రిషనరీ స్పేస్ ఆఫ్ ది గవర్నర్ విచ్ ఈజ్ కంట్రరీ టు ది జడ్జిమెంట్ ఆఫ్ ఎస్సీ ఇన్ శంషేర్ సింగ్ కేస్ అని ఒక సైటేషన్ చెప్పి ఉదహరించి ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించారు. ది హైకోర్టు వెంట్ టు ది క్వశ్చన్ ఆఫ్ motives ఆఫ్ ఆర్డినెన్స్ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ యాజ్ ఎ గ్రౌండ్. అంటే ఇక్కడ ఎస్ఈసి నియామకమే చెల్లదు, అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకమే చెల్లదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త వాదన తీసుకొచ్చేసింది ఇక్కడ. సో అక్కడి నుంచి మొదలైన తర్వాత ది హైకోర్టు వెంట్ టు ది క్వశ్చన్ ఆఫ్ motives ఆఫ్ ఆర్డినెన్స్ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ యాజ్ ఎ గ్రౌండ్. హైకోర్టు కొన్ని మోటివ్స్ని అట్రిబ్యూట్ చేసింది, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పినప్పుడు చీఫ్ జస్టిస్ గారు, ఎస్ ద హైకోర్టు హ్యాస్ క్వాష్డ్ ద ఆర్డినెన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ రాజ్యాంగ నిబంధనల ప్రకారంగా ఉన్నదనుకుని హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది, ఆర్డినెన్స్ని కొట్టేయటం జరిగింది. విచ్ ఈజ్ ఎ న్యూ గ్రౌండ్. వీ విల్ హియర్ యూ ఆన్ దిస్ ఇన్ 2 weeks టైం. సో మీరు చాలా ఎలాబరేట్గా మాట్లాడుతున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు కనుక మేము 2 వారాల తర్వాత దీన్ని విచారణ ప్రారంభిస్తాము. అలాగే ఈ వాదనలు వినే ముందు upon hearing the counsel, the court made the following order. సింగిల్ లైన్ అక్కడ ఉన్నది ఆర్డర్. ఇష్యూ నోటీస్ రిటర్నబుల్ ఇన్ 2 weeks. ఇష్యూ రిటర్న్ నోటీసబుల్ ఇన్ 2 weeks. ప్రతివాదులకి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో సహా ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కొత్తగా నియమితులైనటువంటి జస్టిస్ వి కనకరాజు గారికి, మున్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే వర్ల రామయ్య గారు, కామినేని శ్రీనివాస్ గారు, మన బొడ్డు శోభనాథీశ్వరరావు గారు, ఇట్లా పిటిషన్లు వేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు అందించి వాళ్ళ వాదనలు, మీ వాదనలు 2 వాదనలు విన్న తర్వాతనే తీర్పు చెబుతాము, అప్పటి వరకు స్టే ఇవ్వలేము. అలాగే అతను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కూడా ఇక్కడ ఉపశమనం ఏమీ కలగలేదు. అతను కూడా చేరిపోవాలి కదా ఉద్యోగంలో అని అంటే చేరడానికి కూడా ప్రస్తుతానికి ఆ అవకాశం కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద స్టే ఆఫ్ ది జడ్జిమెంట్. హైకోర్టు జడ్జిమెంట్ మీద మాకు స్టే కావాలని ముకుల్ రోహత్గి గారు అడిగారు. అడిగితే చీఫ్ జస్టిస్ గారు బాబ్డే గారు, వీఆర్ నాట్ ఇంక్లైన్ టు స్టే ద జడ్జిమెంట్ నౌ, ఓన్లీ ఆఫ్టర్ హీరింగ్ ఆఫ్టర్ 2 weeks. ఇప్పుడు మేము స్టే ఇవ్వలేము, 2 వారాల తర్వాత ఆర్గ్యుమెంట్స్ అటు సైడు ఇటు సైడు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటాం, స్టే ఇవ్వాలా వద్దా అనేది చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. ద్వివేది గారు,
Please see para 152 of the judgment. Once the High Court holds that earlier section 200 also is inconsistent with the spirit of the Constitution, how can they direct continuance of Mr. Ramesh Kumar? High Court judgment lo 152 para ప్రకారంగా పంచాయతీరాజ్ చట్టము సెక్షన్ 200 చట్ట విరుద్ధమైనప్పుడు అదే చట్ట ప్రకారంగా నియమితులైనటువంటి రమేష్ కుమార్ గారి నియామకం ఎలా చెల్లుబాటు అవుతుంది చంద్రబాబు నాయుడు గారి టైంలో అయినప్పుడు అని చెప్పి రాకేష్ ద్వివేది గారు ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఆ టైంలో చీఫ్ జస్టిస్ గారు వేర్ ఇట్ ఈస్ ఇన్ ది డిక్రీటల్ పోర్షన్ ఎనీవే మిస్టర్ ద్వివేది వీ విల్ హియర్ యూ ఆన్ దిస్ ఆల్సో ఆఫ్టర్ 2 weeks. మీరు చెప్పింది కూడా మేము పరిశీలిస్తాము 2 వారాల తర్వాత. ఆన్ దీస్ మ్యాటర్స్ వర్ adjourned. There was nothing otherwise expressed on the merits of the case అని చీఫ్ జస్టిస్ గారు ఆ ధర్మాసనం ముగ్గురు బెంచ్ ధర్మాసనంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ బాబ్డే గారు, జస్టిస్ ఏఎస్ బోపన్న గారు, జస్టిస్ హరిష్కేష్ రాయ్ గారు ఈ విధంగా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. దానికే వార్తలు వడ్డించేశారు. జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ, జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు. చాలాసార్లు చెప్పాను, కోర్టులు మొట్టికాయలు వేయవు. ప్రభుత్వాలు కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనవే. కోర్టులు శిక్షలు వేస్తాయి, అది కూడా క్రిమినల్ కేసుల్లో వాళ్ళకి ఒక ఉరిశిక్ష లాంటిదే వేయగలుగుతుంది, పెద్దది. అంతకు తప్పితే 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసినా అతను కొట్టేయండి, రోజు కొట్టండి, 4 దెబ్బలు కొట్టండి అని, లేకపోతే రేప్ చేసిన వాళ్ళకి 2 బెత్తం దెబ్బలు చాలా అని అంటారు. ఆ పావలా గారు ఆయన ఉన్నాడు కదా, గాలి సింగ్ గారు. అలాగూ కోర్టులు చెప్పవు, మొట్టికాయలు వెయ్యవు కోర్టులు. అటువంటి వార్తలు వడ్డించద్దు. మీరందరూ కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి ఎందుకు వస్తారు? మీరు పచ్చ పిచ్చి మీడియాలో గొట్టాలరా. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద, సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తారు మీరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలెడితే. న్యాయస్థానాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. సరే, కొంతమంది మాట్లాడుతూ మామూలుగా చర్చల్లో పాల్గొన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసేసుకోగానే కనకరాజు గారు ఈ కోవిడ్ టైంలో చెన్నై నుంచి 77 ఏళ్ల వయసులో చెన్నై నుంచి వచ్చేసేసి ప్రమాణ స్వీకారం చేసేసారు 24 గంటల లోపే జీవో రాగానే. అది కోవిడ్లో ఎలా చేయగలిగారు ఆయన ప్రమాణ స్వీకారం అనేటువంటివి అడుగుతున్నారు. అదొక చర్చ కూడా పెట్టారు. దాన్ని కూడా కనకరాజు గారు చెన్నై నుంచి ఎలా వచ్చేసారు, ఎలా ప్రమాణ స్వీకారం చేశారు. అయ్యా బాబు, మీకు ఒకటి చెప్తా నేను. Justice Deepankar Datta travelled from Kolkata, West Bengal to Mumbai to take charge as 45th Chief Justice of Bombay High Court. 2000 కిలోమీటర్లు ఏప్రిల్ 25వ తారీఖు నాడు బయలుదేరి ఏప్రిల్ 28వ తారీఖు నాడు ఆయన విధులు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధమైన హైకోర్టు చీఫ్ జస్టిస్ కదా బాంబే హైకోర్టుకి. ఇది బాంబే హైకోర్టు. న్యూ చీఫ్ జస్టిస్ అపాయింటెడ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు అపాయింట్ చేశారు ఆయన్ని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా. ఆయన కలకట్టా వెస్ట్ బెంగాల్ నుంచి కోల్కతా నుంచి ముంబైకి కారులో ఏప్రిల్ 25 కోవిడ్ ఉన్నది, కరోనా ఉన్నది, లాక్డౌన్ ఉన్నది, స్ట్రిక్ట్గా అమలు జరుగుతోంది. అటువంటి టైంలో 2000 కిలోమీటర్లు స్టీరింగ్ వీల్ పట్టుకుని సిట్ బిహైండ్ ద విత్ సన్ కొడుకుతో పాటు కొంత దూరం కొడుకు నడిపి తర్వాత ఆయన నడుపుకుంటూ చీఫ్ జస్టిస్ రాజ్యాంగబద్ధంగా పదవి నిర్వహిస్తున్నాను, ప్రజాసేవ చేయాలి, న్యాయ సేవ చేయాలి అనేటువంటి సదుద్దేశం కలిగింది గనక ఆయన 2000 కిలోమీటర్లు జస్టిస్ గారు ఆయన కుమారుడు కారులో ప్రయాణించి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్ 25న బయలుదేరి ఏప్రిల్ 28న బాంబేలో ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ ఉన్నప్పుడే. బాంబే హైకోర్టు ప్రమాణ స్వీకారం చేసిన జడ్జి గారు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా గారు.
అది రాజ్యాంగబద్ధము, ప్రమాణ స్వీకారం చేయటము, రాష్ట్రపతి గారి ఆదేశాలకి గౌరవం ఇవ్వడము, న్యాయదేవతకి గౌరవం ఇవ్వడము, న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వడం. అంటే కోవిడ్లో కూడా 2000 కిలోమీటర్లు ఆ వయసులో కారులో ప్రయాణించి ప్రమాణ స్వీకారం చేయటం. అదే స్ఫూర్తితోటి మిస్టర్ జస్టిస్ వి కనకరాజు గారు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తప్పేంటిట? పచ్చగొట్టాలు పిచ్చిగొట్టాలు చెప్పండి. పచ్చ పత్రికలు పిచ్చి పత్రికలు సమాధానం చెప్పండి నాకు. మేఘాలయ హైకోర్టు జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దర్ గారు ఈయన అలహాబాద్ ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా బదిలీ చేయబడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటానికి చీఫ్ జస్టిస్ గారు కనుక ఉత్తరప్రదేశ్ అలహాబాద్ నుంచి షిల్లాంగ్కి మేఘాలయ వెళ్ళడానికి ఏప్రిల్ 28న వెళ్ళి భార్య గారిని సతీమణి గారిని వెంట పెట్టుకెళ్ళి మేఘాలయ హైకోర్టులో ఆయన చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు. దిస్ ఇస్ మేఘాలయ హైకోర్టు. ఈయన ఎందుకు వెళ్ళారు? కోవిడే కదా, లాక్డౌన్ ఉంది కదా, అందులో కఠినంగా అమలు జరుపుతున్న టైం కదా అది, సడలింపులు కూడా లేకుండా. ఎస్, విధులు నిర్వహించాలి, రాజ్యాంగబద్ధమైన విధులు. ఇది మేఘాలయ కోర్టు. ఆ కోర్టుకి ఈయన జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దర్ గారు అలహాబాద్ ఉత్తరప్రదేశ్ నుంచి మేఘాలయ షిల్లాంగ్ వెళ్ళారు. ఆల్మోస్ట్ ఆల్ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర ఉంటుంది ఆ కోర్టు. అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. కనకరాజు గారు చేస్తే తప్పు వచ్చిందా? పచ్చగొట్టాలు పిచ్చి కొట్టాలు. రాజ్యాంగబద్ధమైన పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు ఆయన కూడా, చెన్నై నుంచి అమరావతి. తప్పు లేదు. వక్ర భాష్యాలు చెప్పడం ఆపేయండి మీరు. అలాగే ఇది కేరళ హైకోర్టు. కేరళ చీఫ్ జస్టిస్ గారు ఎస్ మణికుమార్ గారు. ఆయన తమిళనాడులో తన నేటివ్ ప్లేస్కి స్వంత పని మీద స్వగ్రామం వెళ్ళారు. తమిళనాడులో అక్కడ లాక్డౌన్ ప్రకటించేశారు. ఆయనకి విధులు హాజరు కావాలి. మణికుమార్ గారు, జస్టిస్ మణికుమార్ గారు, చీఫ్ జస్టిస్ కేరళ హైకోర్టు ఎస్ మణికుమార్ గారు కారులో తమిళనాడు మారుమూల గ్రామం నుంచి హైకోర్టు, కేరళ హైకోర్టుకి బై రోడ్డు కారులో లాక్డౌన్ టైంలో ఏప్రిల్ నెలలో ప్రయాణం చేసి వచ్చి చీఫ్ జస్టిస్గా విధులు నిర్వహించారు ఎస్ మణికుమార్ గారు. తప్పు ఆయన చేసింది. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవుల్లో ప్రమాణ స్వీకారం చేయడానికో విధులు నిర్వహించడానికో చెన్నై నుంచి అమరావతి వచ్చిన కనకరాజు గారు చేసింది తప్ప. హైకోర్టు కొట్టేసింది వేరు. ఆ విషయంలో నేను ఇటువంటిది వ్యాఖ్యలు చేయడంలో ప్రమాణ స్వీకారం చేయడం తప్పు కాదు అని చెప్తున్నా నేను. కనకరాజు గారు ప్రమాణ స్వీకారం చేయటం తప్పు కాదు. కోవిడ్లో కరోనా వైరస్ ఉండగా, లాక్డౌన్ ఉండగా ఎలా వచ్చేసారన్న మీ వ్యాఖ్యానాలకి పిచ్చి రాజకీయ నాయకులు ఉన్నారా, పచ్చ పిచ్చి రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలకి మాత్రమే నేను సమాధానంగా చెప్తున్నాను. ఇవి అర్థమైందా? అలాగే ప్రక్షాళన మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. సరే, దీనికి ముందు మీకు ఇంకోటి కూడా చెప్పాలి. నేను కూడా ఎస్ తిప్పరాజు రమేష్ బాబు, నేను కూడా మీరందరూ వినే ఉంటారు, ఎల్టీటీఏ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం భారతదేశంలో నిషేధిత సంస్థ, కొన్ని సడలింపులతోటి నిషేధించబడినటువంటి సంస్థ శ్రీలంకలో
దానికి వేలుపల్లి ప్రభాకరన్ అనే టైగర్ గొప్ప నాయకుడు, ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు శ్రీలంక. ప్రభుత్వాల అనుమతి, భారతదేశ ప్రభుత్వ అనుమతి కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కానీ తీసుకోకుండా నేను శ్రీలంక వెళ్ళి జాఫ్నా అడవుల్లోకి వెళ్ళి కెల్లనొచ్చి ప్రాంతంలో వేలుపల్లి ప్రభాకరాన్ని కలిశాను. వాళ్ళ జెండా, ఉద్యమ జెండా, ఎల్టీటీఈ ఉద్యమ జెండా పట్టుకున్నాను. ఇదిగో నేను కూడా వెళ్ళాను కనుక విధులు నిర్వహించాలన్న తాపత్రయం ఉండాలి, సేవ చేయాలన్న తాపత్రయం ఉండాలి. నేను వేలుపల్లి ప్రభాకరాన్ని ఇంటర్వ్యూ చేశాను. నేను పేర్లు చెప్పను. కొన్ని ప్రముఖ ఛానళ్ళు, కొన్ని ప్రముఖ దినపత్రికలు, కొన్ని భాషల్లో మలయాళము, కన్నడ, ఒరియా, ఇంగ్లీష్ పత్రికలు, పక్షపత్రికలు, దినపత్రికలతో సహా ప్రచురించుకున్నాయి ఆ రోజు నాడు ఆ ఇంటర్వ్యూని. నా వృత్తి ధర్మం మీద, జర్నలిస్ట్ వృత్తి ధర్మం మీద నేను వెళ్ళాను, అక్కడికి చేయగలిగాను. వాళ్ళు చీఫ్ జస్టిస్లుగా ఉన్నారు, వాళ్ళు వచ్చి చేశారు. అలాగే కనకరాజు గారు కూడా వచ్చి చేయడం జరిగింది, తప్పు లేదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏముంది అందులో, రెండు సైడ్లు వాదులు ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత మేము స్టే ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటాము అన్న దానికి వక్ర భాష్యాలు చెప్పుకుంటూ, స్క్రోలింగ్లు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ప్రతిష్ట పాలు చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ప్రతిష్ట చేయాలా అని ఏకైక ఎజెండా పెట్టుకున్న పచ్చ పిచ్చి గొట్టాలు తప్పు. అది మీ జర్నలిజానికి విలువ కాదు. అది జర్నలిజానికి వన్నె తేదు తీసుకురాదు. నైతిక విలువలు పాటించండి. కొన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వక్ర భాష్యాలు చెప్పకండి. నోటీసులు ఇచ్చేసింది. ఎవరికి ఇస్తారు? పిటిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిటిషనరు రెస్పాండెంట్స్కి నోటీసులు ఇస్తారు, రెస్పాండెంట్స్కి నోటీసులు ఇమ్మన్నారు. అది బాబు, అర్థమైంది కదా. ఇంకెప్పుడు సుప్రీంకోర్టుకి ఆర్డర్స్కి వక్ర భాష్యాలు చెప్పొద్దని విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నపం చేస్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పులకి కానీ, సుప్రీంకోర్టులో జరుగుతున్న ప్రతివాదాలకు సంబంధించి కానీ వక్ర భాష్యాలు చెబుతూ ఉంటే అదే రోజు నాడు కంటెంప్ట్గా కోర్టులో వేసేందుకు మీ లాయర్లను సన్నద్ధం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయానికి వక్రభాష్యం చెప్పొద్దు, కోర్టుల తీర్పులకు వక్రభాష్యం చెప్పొద్దు, న్యాయమూర్తులకి వ్యక్తిగతంగా ఆరోపణలు ఆపాదించద్దు. జై హింద్.